ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విధానంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. కొల్లిపర మండలంలో ఇసుక రీచ్ను కలెక్టర్ పరిశీలించారు. కొల్లిపర మండలం మున్నంగిలోని ఇసుక రీచ్లో ఇసుక నిల్వలు, లోడింగు, బిల్లులు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం ఇసుక రీచ్ వద్దకు వచ్చిన కలెక్టర్ అక్కడ వివరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. బిల్లులను చెక్ చేశారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలయ్యేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. కొల్లిపరలో ఉచిత ఇసుక విధానం ప్రారంభం నాటికి 1,80,000 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ప్రస్తుతం అది 20,000 టన్నులకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ఇసుకను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విధానంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్తో పాటు తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ కొల్లిపర మండలము మున్నంగి శాండ్ రీచ్ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ జూలై 8వ తారీఖు మొదలు పెట్టినప్పుడు దాదాపు 1,80,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది. అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 20,000 to 30,000 టన్స్ ఉంది. అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది. మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో, లారీ వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, టిప్పర్స్ కానీ, వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి, యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము. ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అనేది మనం ఇక్కడ రీచ్లో ఎస్హెచ్జి ద్వారా కూడా చేసుకున్నాము. వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి పొక్లైన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము. సో మన జిల్లాలో రేట్ వచ్చి 250 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ, తర్వాత టిప్పర్స్, లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో, లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడమో, ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానంని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకొచ్చింది కాబట్టి, అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది. సో మనము ఈ చెక్ చేయడానికి మనకి ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ 24/7 టోల్ ఫ్రీ నంబర్ రన్ చేస్తున్నాము. అందరూ కూడా ఖచ్చితంగా ఏదన్నా మీకు ఎవరన్నా శాండ్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అమ్ముతున్నాడానికి ప్రయత్నం చేసినా, మీకేమన్నా తెలిసినా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగంకి, లోకల్గా ఉన్న తహసీల్దార్కి కానీ, పోలీస్ సిబ్బందికి కానీ, లేకపోతే డివిజనల్ ఆఫీసర్స్కి కానీ, లేకపోతే నాకు కానీ, లేకపోతే టోల్ ఫ్రీ నంబర్కి కానీ తెలియజేసినట్లయితే వాళ్ళ మీద ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి కానీ, శాండ్ ఇల్లీగల్గా తీసుకెళ్ళిన దానికి